నలుగురు కానిస్టేబుళ్ళు ఈ మా వాలంటీర్లు మొత్తం కలిపేసేసి గేటు వేయడం కూడా కష్టం ఆ టైంలో. బలవంతంగా లాగేశాం కిందకి, అటోళ్ళని ఇటోళ్ళని తోసేస్తా. అలాగా సెట్ చేస్తే ఆ రోజు తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోకుండా ఉన్నారు. ఇది ఆ టెంపర్మెంట్ తెలియాలి, యాక్టివిటీ. నేను ఆ తర్వాత నాకు బాగా గుర్తు 2004లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో పుష్కరాలు జరిగినాయి. నాకు 92 అనుభవం ఉంది కాబట్టి నేను అప్పుడు TV9లో చేస్తున్నా. కోనేరు రంగారావు గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇన్ఛార్జిగా ఈ ఏర్పాట్లన్నీ అప్పచెప్పారు విజయవాడది. వాళ్ళు ముందుగా ఈ ఘాట్లు ఇవన్నీ చేసుకున్నప్పుడు అప్పుడు ఒక దాన్ని ఏమంటారు సమన్వయ సమావేశం అప్పుడు ప్రెస్ను కూడా పిలిచినప్పుడు నేను ఆ రోజు చెప్పా, తొక్కిసలాట ఆ క్షణంలో జరుగుతుంది సార్, మీరు వచ్చిన భక్తుల్ని ఫస్టే క్యూ లైన్ లాగా పెట్టేసి జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి అని చెప్పా. నువ్వు భలే చెప్తున్నావు ఆ అనుభవం ఉంటే, నేను అనుభవం ఉంది సార్ నాకు, అందుకనే చెప్తున్నానని చెప్పా. తర్వాత ఒకసారి ఘాట్లు చూసొద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ పుష్కర్ ఘాట్ అనే ఐడియా ఉందా మీకు? అంటే ఆ శనీశ్వరాలయం ఉంటది కదా అక్కడ, అంటే కృష్ణానది బ్యారేజీ దగ్గర ఇట్లా కిందకి వాల్ ఉంటది చూడండి, కృష్ణవేణి బొమ్మ విగ్రహం వెనకాల, కృష్ణవేణి తల్లి విగ్రహం వెనకాల ఇట్లా కిందకు ఉంటది ఒక వాల్. అక్కడ నుంచి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా చెప్టాల్లాగా ఉంటాయి కదా ఆ లాకుల దగ్గర, అక్కడంతా పైపులు పెట్టారు, సన్న పైపులు పెట్టి నీళ్లతో తుంపర్ల నీళ్లు అనమాట అక్కడ, అక్కడికి అట్లా వెళ్ళాలి. అలా వెళ్ళేటటువంటి రూట్లోకి ఫస్ట్ టైం పెట్టారు అట్లాగా. అంతకు ముందు అయితే కనుక ఘాట్లోనే ఉండేది. అప్పుడు అంతకు ముందు కూడా నేను చేసినప్పుడు 92లో కూడా పెట్టారు, కానీ